నాయకుడంటే నడిపించేవాడు, అందరినీ కలుపుకుని పోయేవాడు. కానీ ఆ లీడర్ తీరు మాత్రం విస్మయానికి గురిచేస్తోంది. పగ పగ అంటూ ఆయన లోపలే రగిలిపోతున్నట్ట. కక్ష కార్పణ్యాలు చొరబడితే పగ ప్రతీకారాలతో రాజకీయాలు రగిలిపోతాయని నడుస్తున్న చరిత్ర చెబుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ పగ ప్రతీకారాల రోత రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నేతను కలుపుకుపోవడంలో హస్తం అగ్రనేత వెనకడుగు వేస్తున్నట్ట. పగలు ప్రతీకారాలు కాదు, ప్రత్యర్థుల మనసు గెలుచుకోవడం గొప్ప, శత్రుత్వం కొనసాగించడం ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ అసలు ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాళ్ళెందుకు చేతులు కలపడం లేదు? బాబు అంటే ప్రేమ, జగన్ అంటే పగ. అంతు చిక్కని రాహుల్ అంతరంగం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం, అవకాశం నేతల చేతుల్ని కలిసేలా చేస్తాయి, విడిపోయేలను చేస్తాయి. సైద్ధాంతిక పునాదులతో రాజకీయం చేసేవాళ్లు కొందరు మాత్రమే. మిగతా వాళ్లంతా ఏ ఎండక గొడుగు పడతారు, ఎటు పవరుంటే అటు వెళతారు. కానీ ఉప ఎన్నికల వేళ రాజకీయ వైరుధ్యం ఉన్న నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఓడెందుకైనా సిద్ధమే, మద్దతు మాత్రం అవసరం లేదంటున్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీఏ వైఎస్ఆర్సీపీ సపోర్టును కోరుకుంటోంది. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం జగన్ను పట్టించుకోవడం లేదు. బలవంతుడైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు చేతులు కలపాల్సిన జాతీయ నేత అస్సలు తగ్గడం లేదు. జగన్మోహన్ రెడ్డి పేరెత్తితేనే చిర్రుబుర్రులాడుతున్నారట. బాబుగారే ముద్దు, జగన్ వద్దంటూ సన్నిహితులతో చెబుతున్నారట. దీంతో హస్తిన పెద్దలు అవక్కైపోతున్నారట. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ కూటమి నుంచి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే ప్రతిపక్షాల మద్దతు కోసం కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ వైసీపీ మద్దతు కోరడం లేదు. మాట వరుసగైనా జగన్ను సంప్రదించలేదు. ఎందుకంటే రాహుల్కు జగన్ అంటే పగ అంటున్నారు హస్తం లీడర్లు. విశాల హృదయంతో ఆలోచించాల్సిన జాతీయ నేత సంకుచిత మనస్తత్వంతో ఆలోచించడం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ జగన్ సంప్రదించి తమ అభ్యర్థికి మద్దతునివ్వమని కోరింది. వైసీపీ కూడా సపోర్ట్ చేస్తామని ఓపెన్ గానే ప్రకటించింది. కానీ రాహుల్ మౌనం వహించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి పనిచేస్తున్నట్టు చెప్పుకునే రాగా తీరుపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా జగన్కు మర్యాదపూర్వకంగా కూడా ఫోన్ చేయలేదు. దీంతో ఆయన రాజకీయ అవగాహనపై విశ్లేషకులు మండిపడుతున్నారు. రాహుల్ గాంధీ స్వతంత్ర నాయకుడిగా కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అనుచరుడిగా వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. రాహుల్ తరచుగా చంద్రబాబు సలహా నిర్ణయాలను వింటారని, అందుకే జగన్కు ఫోన్ చేయలేదని విమర్శకులు అంటున్నారు. చంద్రబాబు సిఫార్సు కారణంగానే రాహుల్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను నియమించారని ఆరోపిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు జగన్ సంప్రదించకూడదనే నిర్ణయం సిబిఎన్ పట్ల రాహుల్ విధేయతకు, పేలవమైన వ్యూహానికి, బలహీనమైన నాయకత్వానికి మరొక సంకేతంగానే చెప్పుకోవాలి. అది చాలా మంది ప్రతిపక్ష మద్దతుదారులను నిరాశపరిచింది.